హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. మొక్కల్ని ఇష్టపడే వాళ్ళు, టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు నాలాగా వెరైటీ ఆఫ్ టొమాటో ప్లాంట్స్ పెంచడానికి ఇష్టపడతారు. అందులోనూ రెడ్ చెర్రీ టొమాటో, ఎల్లో చెర్రీ టొమాటో, ఎల్లో పియర్ టొమాటో, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవి త్రూ అవుట్ ద ఇయర్ కూడా కాస్తూనే ఉంటాయి. సో ఇందులో మనం ఈరోజు రెండు రకాల వెరైటీ ఆఫ్ టొమాటోస్ చూద్దాం. ఇవి మీకు కూడా ఈజీగా దొరుకుతాయి. సో అవేంటో మనం ఈరోజు తెలుసుకుందామా మరి? సో పదండి చూసుకుందాం. ఇవి చూడండి, ఇది బెంగళూరు టొమాటో అంటారు. ఈ వెరైటీ గుత్తులు గుత్తులుగా కాస్తాయి. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు సరిగ్గా గమనిస్తే అక్కడక్కడ ఈ వెరైటీ ఆఫ్ టొమాటోస్ కూడా ఉంటాయి. ఈ రకం టమాటోలు ఏంటంటే, మనకి ఎల్లో పియర్ టొమాటో మీకు తెలిసే ఉంటుంది. ఎలా అయితే ఎక్కువగా కాస్తుందో ఇలా చెర్రీ టొమాటోలానే ఇది కూడా ఒక్కసారి కాయడం మొదలెట్టిందంటే చాలా కాయలు వస్తాయి. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే, విత్తనాలు చాలా తక్కువగా ఉంటాయి, అంటే గింజలు తక్కువగా ఉంటాయి. అండ్ వచ్చే కాయలు మాత్రం ఎక్కువగా కాస్తుందన్నమాట. సో ఈ వెరైటీ మీకు దొరికితే మాత్రం వదలకండి. మన దగ్గర కావాలంటే నేను ఇంకా వేయలేదు, ఎందుకంటే ఫస్ట్ ఒకసారి వీడియో చేద్దామని ఆల్మోస్ట్ తీసుకొచ్చి ఒక 4 to 5 days అయిపోయింది. ఇప్పుడు కూడా చేయకపోతే ఈ కాయ పాడైపోతుందని వీడియో చేస్తున్నాను. సో ఈ వెరైటీ ఆఫ్ సీడ్స్ మన దగ్గర వస్తే చూస్తాను, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ఫర్దర్గా చూస్తా. అండ్ ఇంకొక వెరైటీ ఏంటంటే ఇదండి. ఇందులో మీరు గమనిస్తే ఆన్లైన్లో కూడా చాలామంది ఇలాంటిదే వేరే వేరే కలర్స్లో చూపిస్తూ ఉంటారు, పర్పుల్ కలర్లో అలా. ఇది మనకి వెజిటబుల్ మార్కెట్లోనే చాలా ఈజీగా దొరుకుతాయి. కాకపోతే కాస్త ఓపిక్గా మనం చెక్ చేయాలి టొమాటోస్ తీసుకుంటున్నప్పుడు. ఎస్పెషల్లీ హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు వెతికితే ఈ వెరైటీ దొరుకుతుంది. ఇందులో గింజలు ఎక్కువగా అండ్ ఏంటంటే కాయలు తక్కువగా కాస్తుంది, కానీ ఈ సైజులో వస్తాయి అన్నమాట టొమాటోస్. యాక్చువల్లీ వాళ్ళు ఒక పేరు కూడా చెప్పారు దీనికి, మర్చిపోయాను. సో ఇదొక వెరైటీ అండి. అంటే రెగ్యులర్గా తీసుకునే టొమాటోస్ కన్నా ఇందాక చూపిస్తున్న బెంగళూరు టొమాటో అండ్ ఇది కొత్తగా ఉంటాయి. అండ్ మన గార్డెన్లో వచ్చినప్పుడు అరే మన దగ్గర ఇన్ని రకాలు ఉన్నాయి కదా అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అవునా కాదా? ఆన్లైన్లో ఇంకా చాలా వెరైటీస్ కనపడుతూ ఉంటాయి. నేను చాలా యాప్స్లో వెతికాను, బట్ ఏంటంటే అక్కడ జర్మినేషన్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. నేను కొన్ని వెరైటీ ఆఫ్ చిల్లీస్ పట్టుకొచ్చాను అండ్ టొమాటోస్లో కూడా పర్పుల్ టొమాటోస్ ఇవి తీసుకొచ్చాను, బట్ ఏంటంటే ప్రాపర్గా జర్మినేట్ అవ్వవు. కానీ ఇలా మనం ఆన్లైన్లో సెర్చ్ చేసి తిప్పలు పడేదానికన్నా అంగట్లో వెతకడం చాలా ఈజీ కదా. ఇవంతా కూడా రెగ్యులర్గా మన గార్డెన్లో ఉండే టొమాటోస్. ఈ టొమాటోస్కి స్పెషల్గా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న టొమాటోస్ ఏదైనా పాడైందనుకోండి, ఇంకా అది మనకి పనికిరాదు మనకి కర్రీస్లో వాడటానికి. సో ఏం చేస్తామంటే అవి తీసుకొచ్చి జస్ట్ కొంచెం మట్టి అటు ఇటు కొంచెం లూజన్ చేసి ఆ కాయపలంగా అక్కడ వేసేస్తాం, కొంచెం కట్ చేసి. బస్ ఇక్కడ చూసారు కదా, గుత్తులు గుత్తులుగా ఎక్కడైతే మనం గుత్తులుగా అనకూడదు, ఎక్కువ బంచెస్గా మనకి మొక్కలు వస్తున్నాయి. సో ఈజీ అనమాట, టొమాటోస్ని పెంచడం చాలా చాలా ఈజీ. సో నేను నాకు నచ్చిన ప్లాంట్స్ని వెజిటబుల్ మార్కెట్ నుంచి ఇలా తీసుకొచ్చాను. మీరు ఈసారి వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఓపిక్గా వెతకండి, మీకు కూడా రకరకాల వెరైటీస్లో వెజిటబుల్స్ దొరుకుతాయి. ఈసారి మీరు వెళ్ళినప్పుడు మీకే వెరైటీ దొరికిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. See you again in another interesting video. Till then, keep smiling, stay healthy and happy gardening. Bye bye.